హాయ్ హలో అందరికి నమస్తే. గల్లా జయదేవ్ గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. హీరో ప్రిన్స్ మహేష్ బాబుకు బావవుతాడు. గుంటూరు ఎంపీగా 2 సార్లు గెలిచి తన సత్తా చాటినటువంటి వ్యక్తి 2014, 2019లో టీడీపీ పార్టీ నుంచి. అంటే 2019 ఎన్నికలైతే కొంత వైవిధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే 2019లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గాలి వీస్తున్నప్పటికీ కూడా గుంటూరు, విజయవాడ ఆ 2 సీట్లు కూడా టీడీపీ పార్టీ గెలుచుకుంది. సో ఆ ప్రాంతంలో టీడీపీ పార్టీ అంత బలంగా ఉంటుంది. సో గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు దూరం అవుతున్నారు? మరి ఆయనైతే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో 2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, పార్లమెంట్లో నేను మౌనంగా కూర్చోలేను, అదేవిధంగా ఇటు వ్యాపారాలు ఇటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్సింగ్ చేయడం అనేది చాలా కష్టమైపోయినటువంటి పని. రాజకీయాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఇన్ని రోజులైతే ఇప్పటికి ఎంపీగా ఉన్న రోజులైతే ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కానీ పార్లమెంటులో నా వాణి వినిపించగలిగాను. కానీ ఇప్పుడు మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. అదేవిధంగా ఈడీకి సంబంధించి కూడా చాలాసార్లు తన వ్యాపారాల మీద విచారణ పిలిచినటువంటి పరిస్థితి ఉంది, తన వ్యాపారాల మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మా నాన్నగారు వ్యాపారాలకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యత నాకు పెరిగింది కాబట్టి రాజకీయాల కన్నా నాకు వ్యాపారం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మరి రాజకీయాలను పక్కన పెట్టి, అంటే ఒక విధంగా రాజకీయాలు విసిగెత్తిపోయాను, రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పే విధంగా ఆయన మాటలు బట్టి చూసి అర్థమవుతుంది. సో వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టాలనే కోణంలోనే మరి ఆయన ఈ రాజకీయాలు పక్కన పెట్టి వ్యాపారం పైన దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. చాలా సందర్భాలు ఆయన ఆ పార్టీ వదిలేస్తారు, ఆ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్తున్నప్పటికీ మారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనే ఓపెన్గా అఫీషియల్గా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఆయనైతే పోటీ చేయనని చెప్పేశారు. సో మరి ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయిస్తారు, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం టీడీపీ పార్టీ ఇంకా డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికంటే గల్లా జయదేవ్ పార్టీకి రాజకీయాలకు దూరం అవడం అనేటువంటిది అయితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. చాలా అందరూ కూడా షాక్ గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పడుతున్నటువంటి వేదనను, ఆయన ఇబ్బందులను ఆయన మీడియా వేదికగా అన్ని విషయాలు చెప్పినటువంటి పరిస్థితి. సో 14 ఏళ్ళ వనవాసం తర్వాత మళ్ళీ అవకాశం వస్తే కనుక పోటీ చేయడానికి అవకాశం వస్తే ఎక్కడి నుంచి పోటీ ఇస్తాను, ఏ స్థానం నుంచి, ఏ పార్టీ నుంచి అనేది తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మళ్ళీ చెప్తాననే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ మరి ఇలాంటి ఒక ఆర్థికంగా అదేవిధంగా పబ్లిక్లో మంచి పేరున్నటువంటి ఇలాంటి వ్యక్తులు పార్టీకి దూరం అయితే కనుక టీడీపీ పార్టీకి కొంత నష్టమని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాలు కొంత గతంలో ఏదైతే టీడీపీ పార్టీకి పట్టున్నటువంటి 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయి, పార్లమెంట్ ఎంపీకి సంబంధించి కేసినేని నాని గారు ఆల్రెడీ వైసీపీ పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ సీటు ఆల్రెడీ ఆయన ప్రకటించేశారు కూడా. ఇదేవిధంగా గుంటూరులో కూడా మరి గల్లా జయదేవ్ గారు బలమైనటువంటి వ్యక్తి, ఆయన కూడా ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ టీడీపీ పార్టీ క్రమంగా పట్టు కోల్పోతుందా, లేకపోతే ఇంకా టీడీపీ పార్టీకి సంస్థాగతంగా బలంగా ఉంది కాబట్టి మరి ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తారా అనేది మాత్రం ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 2024లో జరగబోయే ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండడం మాత్రం ఆయన అభిమానులు అయితే కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.